జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాటెల్స్. ప్రీవియస్ వీడియోలో ఆవు మొహానికి దండం పెట్టుకోకూడదు, వెనుక భాగానికి మాత్రమే దండం పెట్టుకోవాలి అని చెప్పుకున్నాం. ఈరోజు మన వీడియోలో ఆవు వెనుక భాగానికి ఎందుకు దండం పెట్టుకోవాలి, ఆవు మొహాన్ని ఎందుకు తాకకూడదు అనేది తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి నేను గొప్ప అంటే నేను గొప్ప అనేది ఒక వాగ్వివాదం జరిగిందట వాళ్ళిద్దరికి మధ్య. అది కాస్త చిలికి చిలికి గాలివానే ఒక పెద్దగా యుద్ధంలాగా మారబోతుంటే అప్పుడు హఠాత్తుగా మన శివయ్య వారిద్దరి మధ్యన ప్రత్యక్షమయ్యారు. అప్పుడు శివయ్య అన్నారట, సరే మీరిద్దరిలో ఎవరు గొప్పో నేను చెప్తాను అని ఆయన ఒక స్తంభంలాగా మారారట. స్తంభంలాగా మారి దీనికి ఆది ఏదో అంతం ఏదో అంటే మొదలేదో చివరేదో తెలుసుకోండి, అలా తెలుసుకొని ఎవరైతే ముందుగా వచ్చి నాకు చెప్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్తారు. సరే బ్రహ్మదేవుడు నేను పై భాగాన్ని వెతకటానికి వెళ్తాను అని చెప్పి ఆయన పై భాగానికి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఏమో వరాహ అవతారం ధరించి ఆయన భూమి మొత్తం తవ్వుకుంటూ దీనికి చివర ఎక్కడుంది అనేది ఆయన తవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్తున్నా దానికి అంతము తెలియదు, ఆది తెలియట్లేదు. అలాగే విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఎంత భూమి తవ్వుకొని వెళ్తున్నా ఆది తెలియట్లేదు, అంతము తెలియట్లేదు. బ్రహ్మదేవుడు పైకి వెళ్తూ ఉంటే ఒక పువ్వు కింద పడుతూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని అడుగుతారట, దీనికి ఆది అంతం ఏది తెలుసా నీకు అంటే అప్పుడు ఆ పువ్వు చెప్తుంది, నేను కల్పాంతం నుంచి నేను కింద పడుతూనే ఉన్నాను, కానీ నేను ఇంతవరకు కిందకు చేరుకోలేదు అని. సరే ఇంకా ఆ పువ్వు వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్రహ్మదేవుడు పైకి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక ఆవు కిందకు వస్తూ ఉంటుందన్నమాట. బ్రహ్మదేవుడు ఆ ఆవుని నేను ఒక ఉపాయం చెప్తాను, నువ్వు నాకు సహాయం చేయాలి, నేను నిన్ను శివయ్య దగ్గరికి తీసుకొని వెళ్తాను, నేను పైకి వచ్చి నీ పై భాగాన్ని చూశాను అని నేను చెప్తాను, నువ్వు అవునని చెప్పు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తారనమాట. సరే ఆవు సరే అంటుంది. అప్పుడు ఇద్దరు కిందకి వెళ్ళేసి శివయ్య దగ్గరికి వెళ్తారనమాట. ఈ లోపల విష్ణుమూర్తి కూడా వచ్చేస్తారు, నాకు ఆది ఏది అంతం ఏది నాకు తెలియలేదు, నేను అలసిపోయాను, ఇంక నేను తవ్వుకుంటూ వెళ్ళలేను, నేను కనిపెట్టలేను అని చెప్పేసి ఆయన కూడా వచ్చేస్తారు. సరే ఇద్దరు కూడా శివయ్య దగ్గర వస్తారు. విష్ణుమూర్తి చెప్తారు, నేను కనిపెట్టలేకపోయాను ఆది అంతం అని చెప్పి చెప్తారు. కానీ బ్రహ్మదేవుడు నేను నీ పై భాగాన్ని చూశాను, కావాలంటే సాక్ష్యం ఆవు అని చెప్పి అంటే ఆవు మొహానితో అవును అని చెప్తూ తోకతో కాదు అని చెప్తుంది. కానీ ఏది నిజం ఏది అబద్ధం తెలియని వాడా మన శివయ్య, ఆది మధ్యాంతరహితుడు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆవు అబద్ధం చెప్తుందని కోపం వచ్చి అప్పుడు ఆవుతో అంటాడు, నీ తలకి మొక్కిన వాళ్ళకి ఫలితం ఉండదు, నీ వెనుక భాగానికి ఎవరైతే మొక్కి దండం పెట్టుకుంటారో వాళ్ళకే ఫలితం ఉంటుంది. ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి, తోకతో నిజం చెప్పావు కాబట్టి నీ వెనుక భాగాన్ని దండం పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్పి శివయ్య అప్పుడు చెప్తారు. అందుకే మనం ఆవుకి వెనక భాగాన మనం దండం పెట్టుకుంటాం, మొహానికి దండం పెట్టుకోకూడదు. అలాగే చాలా మంది ఏంటంటే ఇళ్లలో కామధేను ఫోటోని పెట్టుకుంటూ ఉంటాం. మన సింహద్వారానికి ఎదురుగా ఆవు వెనుక భాగం కనపడేలాగా పెట్టుకోవాలట. అలాగే మన పూజ గదుల్లో కూడా ఉత్తర వాయువ్య దిశల్లో పెట్టుకోవాలి. అలాగే మనం పూజ గదిలోకి వెళ్ళగానే ఆవు వెనుక భాగం మనకు కనిపించేలాగా పెట్టుకోవాలట. అంతేగాని మొహం మనకి కనిపించేలాగా పెట్టుకుంటే అది ఎక్కువ ఫలితం ఉండదు. సింహద్వారానికి ఎదురుగా కూడా ఆవు వెనక భాగం కనిపించేలాగా ఫొటోస్ పెట్టుకుంటే చాలా మంచిదని పెద్దలు పండితులు చెప్తారనమాట. అందుకే ఆవు వెనక భాగాన్ని మనం దండం పెట్టుకోవాలి. బ్రహ్మదేవుడికి కూడా ఒక శిక్ష వేస్తారు. బ్రహ్మదేవుడికి 5 తలలు. అప్పుడు ఆయన అబద్ధ సాక్ష్యం చెప్పించారని ఒక తలని ఆయన తుంచి వేస్తారనమాట, జస్ట్ అలా గిల్లేస్తారు శివయ్య. అందుకే బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు అయ్యాడు, అంటే 4 తలలు ఉన్నవాడు కాబట్టి ఆయన చతుర్ముఖుడు అయ్యాడు అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.